ఐఆర్ఆర్ ట్రిపుల్ కాదు, ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉంది. నేనేం చేశానంటే బ్యాంక్కి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఈరోజు నా దగ్గర ఎంత ఉంది? 100 రూపీస్. దాన్ని ఏమంటాం? ప్రెజెంట్ వాల్యూ. ఈరోజు నా దగ్గర ఎంత ఉంది? 100 కదా, సో దాన్ని ప్రెజెంట్ వాల్యూ అంటాం. నేను బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేశాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ 1 ఇయర్ కల్లా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఎంత అమౌంట్ చేరింది అక్కడ? 110 రూపీస్ చేరాయి. 110 రూపీస్ యాడ్ అయింది. ఓకేనా? 110 రూపీస్ యాడ్ అయింది. ఇది ఎప్పుడు? ఫ్యూచర్లో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఈరోజు 100 పెట్టే నా దగ్గర ప్రెజెంట్ వాల్యూ ఉంది. ఫ్యూచర్కి వెళ్ళి అది ఏమవుతుంది? అది 110 అవుతుంది. బాగుంది. ప్రజెంట్ ఈరోజు 100 ఉంది. ఒక 1 ఇయర్ తర్వాత లేకపోతే ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత అది 110 అవుతుంది. ఇంతవరకు అయితే అర్థమైంది కదా? అంతే. ఇంతవరకు అయితే అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ఈ 100 110 అవ్వడానికి కాంపౌండింగ్ జరిగింది. అంటే సర్టన్ రేట్తో అదేమైంది? గ్రో అయింది. కాంపౌండింగ్ అంటే గ్రో అయింది అనమాట. రైట్? 1 ఇయర్కి తీసుకుందాం. 1 ఇయర్కి అంటే ఈరోజు 100 పెట్టే 1 ఇయర్ తర్వాత 110 అయింది. సో ఈ 100 అనేది 1 ఇయర్ తర్వాత గ్రో అయ్యి 110 అయింది. ఎంత రేట్తో గ్రో అయింది? ఎంత రేట్తో గ్రో అయింది మనం కనుక్కోవాలి. ఈ ఎన్ అంటే ఏంది? ఎన్ అంటే టైం పీరియడ్ అనుకో. సో 1 అంటే 1 నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1. ఈ రేట్ ఉంది కదా, ఈ రేట్తో అంటే ఈ రేట్ మనం కనుక్కోవాలి. అంటే ఈరోజు 100 ఉంది, ఒక 1 ఇయర్ తర్వాత 110 అయిపోయింది. ఆ 110 అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రేట్తో కాంపౌండ్ అయితే నాకు 110 వచ్చింది అనేది మనం కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాం? సేమ్ అంతే, ఏం లేదు. ఇది రాసామా, ఒక 100 రాసాం, ఆ పక్క 110 రాసాం, మధ్యలో 1+r² ఏదో రాసామా. అది ఎలా కనుక్కోవాలి మనం? చూద్దాం. ఇప్పుడు 1+r² 110. దీన్ని ఏం చేస్తున్నాం? ఆ పక్క పంపిస్తున్నాం. ఈ పక్క మల్టిప్లై, ఆ పక్క పోతే డివిజన్. ఎంత వస్తుంది? 110 / 100 = 1.1. అంతేనా? 1+r² n = 1.1. అదేనా మనకు వచ్చిండేది? రైట్. ఇప్పుడు ఈ ఎన్ అంటే ఏమనుకున్నాం మనం? 1 కదా, 1 కాదా? అంతేనా? 1+r² n = 1.1. ఎంతవరకు అయితే క్లారిటీ వచ్చింది కదా. ఎన్ అంటే ఏమనుకున్నాం? 1 అనుకున్నాం. డన్. ఇప్పుడు ఈ 1+rని 1+r = 1/1.1 ఉంది కదా, ఈ 1 ఆ పక్క పంపి. r = 1.1 - 1. సో r ఎంత వచ్చింది? 1.1 - 1 అంటే 0.1. మనకి ఎంతలో కావాలా? పర్సెంటేజ్లో కావాలి. సో 0.1 × 100 చేస్తే 10%. ఓకే, నేను ఏం చేయలేదు ఇక్కడ. ఫస్ట్ ఏం తీసుకున్నా? నా దగ్గర 100 ఉంది, బ్యాంకులో వేసా, 110 అయింది. ఫ్యూచర్లో 110 అయింది. ఫ్యూచర్ అంటే 1 ఇయర్లో 110 అయింది. 110 అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రేట్ గ్రో అయింది లేదంటే కాంపౌండ్ అయిందని చెక్ చేయడానికి ఒక బేసిక్ ఫార్ములా తీసుకున్నా. 100 × 1+r² n = 110. 1+r² n = సో ఏం లేదు, ఇక్కడ ఉన్న వాల్యూస్ అక్కడ పంపించి డిరైవ్ చేసి ఉంటే నాకు 10% వచ్చింది. అంటే కంక్లూజన్ ఏంటి ఇక్కడ? ఈ 10% అంటే ఈరోజు మనం 100 రూపీస్
10%తో ఎఫ్డి చేస్తే నెక్స్ట్ ఇయర్కి 110 వస్తుంది నాకు. ఇది అర్థమైందా? ఇది ఓకేనా? ఇది అర్థమైతే ఐఆర్ఆర్ అర్థమైనట్టు. అదేంటి ఇది అర్థమైతే ఐఆర్ఆర్ అర్థమైందంటే దీని నుంచే మనం ఒక ఫార్ములా డిరైవ్ చేద్దాం. ఓకేనా? ఇది ఏదైతే ఉందో దీని నుంచి మనం ఒక ఫార్ములా డిరైవ్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ఏం మార్చడం లేదు. ఓకేనా? ఏం రాసాం? 100 ఉంది. 1 + r హోల్ పవర్ n = 110 రాసాం. 100 ఏంది? ప్రెజెంట్ వాల్యూ. 110 ఏంది? ఫ్యూచర్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు అంటే ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్ టు దీన్ని నేను ఆ పక్క పంపిస్తున్నాను. ప్రెజెంట్ వాల్యూ 1 + r హోల్ పవర్ n = ఫ్యూచర్ వాల్యూ. ఇదేనా ఇక్కడ ఉండేది? ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ఇది ఆ పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమవుతుంది? మల్టిప్లై అక్కడికి వెళ్తే డివిజన్ 1/1 + r హోల్ పవర్ n. దీన్ని ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. అవునా కదా? దీన్ని ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటాం కదా. సో ఇదే అంటే P = A ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇదే ఫార్ములా. ఈ డెరివేషన్ అర్థమైందా? ఈ ఫార్ములా ఎట్లా తీసామనేది ఏం చేయలేదు మనం. అదే ఎగ్జాంపుల్ ఉన్నాం. 100 తీసుకున్నాం, 110 వచ్చింది, 10% గ్రో అయింది అనుకున్నాం. ఓకే, 10% గ్రో అయింది. సో దీన్ని ఒక ఫార్ములా ఎలా రాయగలుగుతాం అనుకున్నప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇది ఒక ఫార్ములా అయితే మనకు అర్థమైంది. ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. డన్. అయితే ఇక నేను ఒక పాయింట్ చెప్తా. ఐఆర్ఆర్ అంటే ద రేట్ అట్ విచ్ ఎన్పివి ఈక్వల్ టు 0. రేట్ అట్ విచ్ ఎన్పివి ఈక్వల్ టు 0. ఎన్పివి ఎప్పుడు 0 అవుతుంది? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. డన్. ఇంతవరకు అయితే ఓకేనా? ఐఆర్ఆర్కి మనం ఇప్పుడు చూసిన ఈ ఎగ్జాంపుల్ అనేది బేస్. ఓకే, ఐఆర్ఆర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ అంటే కొంచెం మనం ఎక్కడైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, అది గ్రో అవుతుంది, ఎంత % గ్రో అవుతుంది కనుక్కుంటాం. అది కనుక్కునేది ఫార్ములా ఎలాగనేది డిరైవ్ చేసాం. అది డిరైవ్ చేసిన తర్వాత ఐఆర్ఆర్కి ఒక పాయింట్ చెప్పాను. ద రేట్ అట్ విచ్ ఎన్పీ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అని చెప్పాను. ఓకే, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో. ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లో స్టేజెస్ గురించి మాట్లాడదాం. ఐఆర్ఆర్లో డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు మనం ఐఆర్ఆర్ అని కాదు, మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ క్యాష్ ఫ్లోస్ రావచ్చు, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఎలాగైనా రావచ్చు. లేదంటే సింగిల్ టైం రావచ్చు, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ రావచ్చు. మల్టిపుల్ టైమ్స్లో ఈవెన్ రావచ్చు, అన్ఈవెన్ రావచ్చు కదా. అవునా కదా? చూడు, ఫస్ట్ స్టేజ్ లేదంటే ఫస్ట్ టైప్ అనుకో, సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, సింగిల్ క్యాష్ అవుట్ఫ్లో. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ క్యాష్ ఇన్ఫ్లోస్, మల్టిపుల్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్, మల్టిపుల్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్, అంటే మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకేనా? ఇది 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్ మనం మాట్లాడుకున్నాం, అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, సింగిల్ క్యాష్ అవుట్ఫ్లో, సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, సింగిల్ క్యాష్ అవుట్ఫ్లో చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 1 lakh. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది, దాన్ని ఏమంటాం? ప్రజెంట్ వాల్యూ. అంతే, ఈరోజు మన దగ్గర ఉందంటే ప్రజెంట్ వాల్యూ అంటాం. నెక్స్ట్ సింగిల్ ఇన్ఫ్లో కదా, సో క్యాష్ ఇన్ఫ్లో అట్ ఫ్యూచర్ ఎంత? 2 lakhs. ఇప్పుడు అట్ ఎండ్ ఆఫ్
ఫిఫ్త్ ఇయర్. క్యాష్ ఇన్ఫ్లో అట్ ఫ్యూచర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్. అంటే ఈరోజు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ 5 years తర్వాత ఫిఫ్త్ ఇయర్ ఎండ్లో మనకు 2 lakhs అయితే వస్తుంది. దెన్ ఇప్పుడు ఏమంటాడంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ అంటాడు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తాం? మనం ఇందాక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నామా ఏంటి, 100 rupees నా దగ్గర ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1 year లోపు 1 year తర్వాత నాకు 110 rupees వస్తుంది నా దగ్గరికి అని ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఆ ఎగ్జాంపుల్తో డిరైవ్ అయిన ఫార్ములా ఏంటి? ఇక్కడ ఉంది కదా, ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. అవునా? అదే రాస్తా ఇక్కడ. ఓకేనా? ప్రెజెంట్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇదే కదా మనం ఇందాక చూసింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ప్రెజెంట్ వాల్యూ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 + r^n. అదే కదా ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే, అదే కదా. డన్. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. 1 lakh, 2 lakhs ఇంటూ 1 + r^n అంటే 1 + r^n ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 2 lakhs ఈక్వల్ టు 0.5. Therefore 1 + r^n ఈక్వల్ టు 0.5. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ 0.5 అనేది ఏ రేట్ దగ్గర ఈ 0.5 అనే ఫ్యాక్టర్ ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. నౌ వీ షుడ్ ఫైండ్ ద రేట్ అట్ విచ్ the 0.5 factor lies at 5th year. అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh చేసాం, 5th year ఎండ్కి 2 lakhs మనకు క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది. ఇప్పుడు ఎంత రిటర్న్లో గ్రో అయ్యింది ఆ ఫండ్ అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే, ఒక ఫార్ములా మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫార్ములా డిరైవ్ చేసాం. ఆ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసింటే మనకు 0.5 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు మరి ఆ రేట్ ఎలా కనుక్కుంటామంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మనం ఆ రేట్ కనుక్కుంటాం. ఓకే, ఎలా కనుక్కుంటాం? ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మనం కనుక్కుంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ ఏం కనుక్కుంటాం? ఈ 0.5 అనేది ఏ రేట్ దగ్గర 5th ఇయర్లో ఈ 0.5 అనే ఫ్యాక్టర్ ప్లేస్ అయి ఉంటుంది అని మనం కనుక్కోవాలి. దానికోసం మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తాం. ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే వేరియస్ రేట్స్ తీసుకొని ఆ ఫ్యాక్టర్ ఆ 5th ఇయర్లో ఉంటుందా లేదా అని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 10% తీసుకుంటాం. 10% అంటే 1/1.1. అవునా కదా? దీని 1.1 5th ఇయర్ ఫ్యాక్టర్ కదా మనకు కావాల్సింది, 5th ఇయర్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కదా. సో క్యాలిక్యులేటర్లో 1/1.1 5 times ఈక్వల్ టు 1 2 3 5 times ఈక్వల్ టు చేస్తే నీకు ఎంత వస్తుంది? 0.620 అని. దాన్ని ఏమంటాం? 0.61 రౌండ్ ఫిగర్. ఓకే, ఎంత వచ్చింది వాల్యూ? 0.61 వచ్చింది. మనకు కావాల్సిన వాల్యూ ఎంత? 0.5. మనకు వచ్చిన వాల్యూ 0.21, మనకు రావాల్సిన వాల్యూ 0.5. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకి వాల్యూ తగ్గాలన్నా పెరగాలన్నా? అంటే 0.62 నుంచి 0.5 రావాలంటే వాల్యూ తగ్గాలి. వాల్యూ తగ్గాలంటే రేట్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఒక పాయింట్ రాస్తా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రేట్ అండ్ ఫ్యాక్టర్ ఆర్ ఆల్వేస్ హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. రేట్ అండ్ ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. ఓకేనా? సో దీని ప్రకారం ఏంటి? మనకు 0.5 కావాలి అంటే వాల్యూ తగ్గాలి. వాల్యూ తగ్గాలంటే రేట్ పెంచాలి. ఇందాక మనం ఎంత తీసుకున్నాం రేటు? 10%. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 15% తీసుకుందాం అనుకుందాం. 15% తీసుకుంటే 15% అంటే ఎంత? 1/1.15. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 5th ఇయర్లో తీసుకుంటే 1/1.15 5 times 5 times చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.497. 10% రేట్ దగ్గర 0.62 వచ్చింది, కానీ 15% రేట్ దగ్గర
0.497 వచ్చింది. మనకు కావాల్సింది ఎంత? 0.5 కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సో ఇప్పుడు 0.497 అంటే ఏమంటారు, రౌండ్ ఫిగర్ 0.5 తీసుకోవచ్చు కదా. సో 15% రేట్ అనుకోవచ్చు, అవునా కదా. ఇప్పుడు 0.497 దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత వస్తుంది? రౌండ్ ఫిగర్ చేస్తే 0.5 కదా. మనకు కావాల్సిన వాల్యూ 0.5 కదా. మనకు కావాల్సిన వాల్యూ 0.5, మనకు వచ్చి 0.5. సో 15% అని రౌండ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇంకా ప్రిసైజ్గా కావాలి అంటే నాకు పర్టికులర్గా ఎంత రేట్, నాకు ఇట్లా రౌండ్ ఫిగర్ వద్దు, పర్టికులర్ రేట్ ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలి అనుకుంటే ఇంటర్పోలేషన్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంటర్పోలేషనా? అదేంటి ఇంటర్పోలేషన్ అంటే ఏంటని ఏం లేదు, సింపుల్. ఇంటర్పోలేషన్ అంటే ఇందాక మనం తీసుకున్న రేట్ ఎంత? 10%. ఫస్ట్ మనం తీసుకున్న బేస్ రేట్ ఎంత? 10%, అవునా కదా. 10% తీసుకున్నాం. ఇప్పుడు 10% దగ్గర మనకు వచ్చిన ఫ్యాక్టర్ వాల్యూ ఎంత? 0.621, అవునా. అయితే మనకు డిజైర్డ్ రేట్ ఎంత? మనకు కావాల్సిన రేట్ ఎంత? 0.5, అవునా కదా. ఇందాక బేస్ రేట్ ఎంత తీసుకున్నాం? 10%. 10% యొక్క డిజైర్డ్ ఫ్యాక్టర్ ఎంత? 10% యొక్క ఫ్యాక్టర్ వాల్యూ ఎంత? 0.621. అయితే మనకు కావాల్సిన ఫ్యాక్టర్ ఎంత? 0.5. అంటే దీని డిఫరెన్సే కదా మనకు కావాల్సింది. అంటే దీని నుంచి దీన్ని తగ్గించాలి, అవును కదా. దీని నుంచి మనం దీన్ని తగ్గించాలి. ఇప్పుడు కింద డినామినేటర్లో ఈ 0.621 ఉందా, మైనస్ 0.497. ఈ 497 ఏంది? మనం తీసుకున్న హైయెస్ట్ రేట్, అంటే నెక్స్ట్ తీసుకున్న రేట్ ఎంత వచ్చింది? 0.497 ఇంటూ 5. ఇక్కడ 5 ఎందుకు వచ్చింది? 5 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది రేట్కి? 10% నుంచి 15% రేట్ ఎంత? 5%, అవునా కదా. ఇప్పుడు చెప్తాడు ఈ ఫామ్లో, మళ్ళీ ఒకసారి చెప్తాడు. మనకు కావాల్సింది 0.5 ఫ్యాక్టర్, మన డిజైర్డ్ ఫ్యాక్టర్ 0.5. అయితే మన ఫస్ట్ బేస్ తీసుకున్న ఫ్యాక్టర్ 0.621. ఇక్కడ ప్లస్ ఎందుకు చేసామంటే 0.621 మన దగ్గర ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ 10% ఎందుకు, 10% దగ్గర ప్లస్ ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ ట్రయల్లో 10% తీసుకుంటే నీకు ఎంత వచ్చింది? 0.621 వచ్చింది. కానీ మనకి డిజైర్డ్ వాల్యూ 0.5 కాబట్టి మనము మోర్ దెన్ 10% తీసుకున్నాం. అంటే 10% ప్లస్, అంటే 10% కన్నా ఎక్కువ ఉందని కదా. సో 10% ప్లస్. ఈ 10% ప్లస్ చేసిన తర్వాత 10% దగ్గర మనకు వచ్చిన వాల్యూ ఎంత? 0.621. ఇది ఫ్యాక్టర్ ఆఫ్ 10% అట్ 5th ఇయర్. కానీ మనకు కావాల్సింది ఎంత? డిజైర్డ్ 0.5. సో ఇది డిసైడ్ చేంజ్, దీన్ని డిసైడ్ చేంజ్. కానీ మనకున్న అవైలబుల్ చేంజ్ ఎంత? 0.61 మైనస్ 0.497 ఇంటూ 5. 5 ఎందుకు తీసుకున్నామంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ లోవర్ రేట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ లోవర్ రేట్ 5 తీసుకున్నాం, ఓకేనా. లేదు నాకు ఇది ఇంటర్పోలేషన్ అర్థం కావడం లేదనుకుంటే సింపుల్గా చెప్తా. ఓకే, ఫస్ట్ ఈ బేస్ ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం, ఓకేనా. ఫార్ములా ప్రకారం చేస్తే 0.621 మైనస్ 0.5 ఈక్వల్ టు 0.121. 0.621 మైనస్ 0.497 ఈక్వల్ టు 0.124. 14.879 వచ్చింది. లేదు నేను ఫార్ములా ప్రకారం చేయండి, ఏదైనా లాజిక్ చెప్పు అంటే సేమ్ అంతే, ఏం లేదు. మనం ఇందాక ఏం తీసుకున్నాం? ఫస్ట్ బేస్ రేట్ 10% తీసుకున్నాం, రైట్. 10% తీసుకున్న తర్వాత 10% దగ్గర మనకు వచ్చిన వాల్యూ ఎంత? ప్లస్ కదా. 10% ప్లస్ అంటే రేట్ 10% కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు మన డిజైర్డ్ చేంజ్ ఎంత? 0.121. ఇదే కదా డిజైర్డ్ చేంజ్ అంటే 0.121 ఎలా వచ్చిందంటే 0.621 మైనస్ 0.5. మనం రీచ్ అవ్వాల్సిన ఆ పాయింట్కి కదా ఇది. కానీ మన దగ్గర అవైలబుల్ చేంజ్ ఎంత? 0.124. ఇది ఎలా వచ్చింది? 0.621 మైనస్ 0.497. దీన్ని చేస్తే నీకు ఇది వస్తుంది. ఈ 0.124 అనే చేంజ్ ఎంత పర్సెంట్ డిఫరెన్స్ రేట్ వల్ల వచ్చింది నీకు? 5%, అవును కదా. నీకు ఈ 0.124 అనేది ఈ వాల్యూ దేనివల్ల వచ్చింది చేంజ్? 5% వల్ల. 5% వల్ల ఎలా వచ్చింది? ఎందుకంటే ఇదేమో 10% ఫ్యాక్టర్, ఇదేమో 15% ఫ్యాక్టర్. సో ఈ రెండు డిఫరెన్స్ వల్లనే కదా, ఇంత 5% డిఫరెన్స్ ఉన్న వల్లనే నీకు 0.124 వాటి మధ్య తేడా వచ్చింది. అయితే నీకు కావాల్సిందంత 0.12. ఎప్పుడైనా అంతే కదా, డినామినేటర్లో ఎంత ఉంది కానీ మనకు కావాల్సింది ఆల్ న్యూమరేటర్లు ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా మనకు కావాల్సిన వాల్యూ న్యూమరేటర్లు తీసుకుంటాం, అక్కడ ఉన్న వాల్యూ
అవైలబుల్ వాల్యూ ఏం చేస్తాం, డినామినేటర్ తీసుకుంటాం. ఇప్పుడు 0.121కి ఎంత పర్సెంట్ రేటు డిఫరెన్స్ అది చూస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నీకు ఎంత వస్తుంది ఆన్సర్, 4.87 వస్తుంది. 4.87. సో 10 + 4.897 అంటే 14.879%. అవునా? ఆన్సర్ మ్యాచ్ అయిందా లేదా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ని ఇంటర్పోలేషన్ ద్వారా చేసాం ఒకటి, ఇంటర్పోలేషన్ ద్వారా బేసిక్ అంటే రెగ్యులర్ ఫార్ములాతో చేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా సాల్వ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇంకో విధంగా సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది. ఎలా? మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఫస్ట్ చెప్తా, తర్వాత అది ఏ విధంగా వచ్చిందనేది చెప్తా. సేమ్, అది కూడా పెద్ద కష్టం కాదు. ఇప్పుడు IRR = nth రూట్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ -1. ఇది కొత్త ఫార్ములా ఏం కాదు, ప్రీవియస్ ఫార్ములానే మనము చిన్నప్పుడు ఫౌండేషన్లో ఇలా చేసేవాళ్ళం. ఇప్పుడు n ఎంత, 5 years, అవునా కదా? ఫస్ట్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత, 2 lakhs. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh -1. ఇప్పుడు ఫిఫ్త్ రూట్ ఎలా చేస్తాం? ఫిఫ్త్ రూట్ ఎలా చేస్తామంటే ఇట్లా రూట్ ఉన్న వాటిని ఏం చేస్తామంటే ఫస్ట్ 12 times క్యాలిక్యులేటర్లో అండర్ రూట్ ప్రెస్ చేయాలి. 12 times క్యాలిక్యులేటర్లో అండర్ రూట్ ప్రెస్ చేసి -1 = నెక్స్ట్ ప్రెస్ చేసి నెక్స్ట్ తర్వాత డివైడెడ్ బై రేట్ ఎంత, 5. ఆ రేట్తో డివైడ్ బై 5 చేసి నెక్స్ట్ ఏం చేయాలి, రివర్స్ చేయాలి మళ్ళీ. సో +1 = ఇందాక 12 times అండర్ రూట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇంటూ ఈ రెండు కలిపి 12 times చేయాలి. దేనికి? ఈ వాల్యూ ఇదంతా. అప్పుడు నీకు వచ్చే వాల్యూ ఎంత, 1.1487. ఆ వాల్యూ ఎంత, దీన్ని మాత్రమే, ఇదంతా దీనికోసం చేస్తావు. ఈ -1 ఉందా, -1 అంటే అప్పుడు ఎంత వస్తుంది, 0.1487 ఇంటూ 100 చేస్తే 14.87%. సేమ్ వచ్చిందా లేదా? ఓకేనా? అర్థమైందా? మనము ఒకటే IRRని 3 typesలో క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ నార్మల్ ఇంటర్పోలేషన్ అంటే రెగ్యులర్ ఫార్ములా, ఏది మనం రెగ్యులర్ FMలో యూజ్ చేసే ఫార్ములా. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే లాజిక్తో. థర్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కొత్తగా ఏం డిరైవ్ చేయలేము మనం. మనకి ఏదైతే ప్రీవియస్గా A = P × 1 + I² ఉందో దాని ద్వారానే చేసాం. ఓకేనా? డన్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చూద్దామా? మనకేం తెలుసు, A = P × 1 + R². ఇది మనకి స్టార్టింగ్ నుంచి చూస్తున్నది, కొత్తగా ఏం చూడలేదు కదా, అవును కదా? ఇప్పుడు A ఎంత, 2 lakhs డివైడెడ్ బై ఈ P అంతా 1 lakh, ఇది ఇటువైపు వచ్చేసింది. ఇటువైపు వచ్చేస్తే 1 + R², అవునా కదా? ఇప్పుడు ఈ n అనేది ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయి. n అంటే సంథింగ్ x⁴n అంటే ఏమవుతుంది, x⁴n ఏమవుతుంది, nth రూట్ A. ఇప్పుడు x⁴n = A అన్నప్పుడు x nth రూట్ A కదా, అదే కదా? సో ఈ 1 + R అనేది అటువైపు వెళ్ళినప్పుడు nth రూట్ అయింది బై 1 lakh. ఈ R = ఈ 1 +1 అటువైపు వెళ్ళిపోతే -1 అయిపోతుంది. ఈ వాల్యూవే, ఈ n ఏమో 5, -1 ఇటు వచ్చేసింది. మనం ఇంకా డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో ఈ స్టెప్స్, ఇది 5 అంటే అట్లా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉందనుకో, ఇక్కడ 4 ఉన్నప్పుడు క్యాలిక్యులేటర్లో 2 times అండర్ రూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? లేదు ఒకవేళ 5 అలాంటి నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. 12 times అండర్ రూట్ చేసి -1 చేసి డివైడెడ్ బై ఎంత రూట్ ఉందో ఆ నెంబర్తో డివైడ్ చేసి +1 రివర్స్ వెళ్ళాలి మళ్ళీ. ఓకేనా? ఇంతవరకు అయితే అర్థమైంది కదా? ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చూసాం, IRR అంటే ఏంటి, IRRకి ఒక బేసిక్ ఫార్ములా, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ నుంచి A = P × 1 + I² అనే ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. ఆ ఫార్ములా డిరైవ్ చేసిన తర్వాత
మనం దీంట్లో ఉన్న మల్టిపుల్ స్టేజెస్లో ఫస్ట్ మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. మల్టిపుల్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ సింగిల్ క్యాష్ ఫ్లో, సింగిల్ క్యాష్ ఆఫ్లో అనుకున్నాం. సో ఆ సింగిల్ క్యాష్ ఫ్లో, సింగిల్ క్యాష్ ఆఫ్లో అన్న దాంట్లో అంటే ఐఆర్ఆర్ రేట్ అనేది ఎలా కనుక్కుంటామని స్టార్ట్ చేసినప్పుడు మనం 3 వేస్లో కనుక్కోవచ్చు అనుకున్నాం. ఆ 3 వేస్లో ఫస్ట్ది వచ్చేసి ఇంటర్పోలేషన్, సెకండ్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్. అంటే ఏం లేదు, అంత సేమే, కాకపోతే ఇంటర్ప్రిటేషన్ వేరు. 3 ఒకటే. ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్పోలేషన్ మెథడ్ ఒకటే, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అయినా ఒకటే, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయినా అన్నీ ఒకటే. ఇదంతా ఏంటంటే జస్ట్ నువ్వు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, అంటే డిఫరెంట్ ఫార్ములాస్ డిఫరెంట్ ఇలా పుట్టుకొస్తున్నాయి, అంతేగాని కాన్సెప్ట్ అయితే బేస్ అయితే ఒకటే, ఏం లేదు. ఓకేనా? ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సింగిల్ స్టేజ్ అనేది ఇంతవరకు అయితే ఓకే, డన్. ఇప్పుడు ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు ఐఆర్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు ఐఆర్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. ఎగ్జాంపుల్, ఇనిషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 1 lakh. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి 30,000. ఎన్నో లైఫ్ అంటే ఎన్ని ఇయర్స్ ఆ ప్రాజెక్ట్ ఉంది? 5 years. ఇప్పుడు ఐఆర్ఆర్ ఎంత? వాట్ ఈస్ ద ఐఆర్ఆర్? మనం ఇందాక ఒకటి అనుకున్నాం, ఏంటి? అట్ ఐఆర్ఆర్ ఇనిషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా వస్తుంది? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఐఆర్ఆర్. ఇక్కడ గమనిస్తే ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రాసా. యాన్యుటీ ఫ్యాక్టర్ ఎందుకు రాసా? ఎందుకంటే మనకు సేమ్ అమౌంట్ ఎంత? 30,000. ఈ సేమ్ అమౌంట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ వస్తుంది. సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వల్స్. సో యాన్యుటీ అనేది తీసుకుంటాం. సో యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఇప్పుడు ఇనిషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 1 lakh. యాన్యువల్ రెగ్యులర్ క్యాష్ ఇన్ఫ్లో 30,000. ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకుంటే మనకు వస్తుందా? సో ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఎంత? ఎలా వాల్యూ సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ చేస్తాను, నేను ఏం కొత్తగా చేయట్లేదు అన్నమాట. 1 lakh డివైడెడ్ బై 30,000. ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 3.33. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 3.33 అనే ఫ్యాక్టర్ ఏ రేట్ దగ్గర పడి ఉంటుందో మనం వెతుక్కోవాలి, అంతే. ఏ రేట్ దగ్గర ఉంటుందో మనం వెతుక్కోవాలి. ఫైండ్ దిస్ యాన్యుటీ ఫ్యాక్టర్ అట్ వాట్ రేట్ ఇట్లా ఏదనుకున్నా అదే. ఇంకా మనం ఇప్పుడు ట్రయల్ 1 10% తీసుకున్నాం బేసిక్గా. ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ కదా, యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే క్యుములేటివ్ తీసుకోవాలి. సో 1/1.1 ఈక్వల్ టు 5 times చేసి జీటీ ప్లస్ చేస్తే మనకు ఓవరాల్ ఎంత వస్తుంది? 3.79 వచ్చింది. కానీ మనకు కావాల్సిన ఎంత? 3.33. మనం ఇందాక నోట్ పాయింట్ రాసుకున్నాం, ఏమని? దెర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అండ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే మనం వాల్యూ ఇప్పుడు ఏం చేయాలి? డిజైర్డ్ రేట్ ఎంత? డిజైర్డ్ ఫ్యాక్టర్ ఎంత? 3.33. మన దగ్గర ఉన్న ఫ్యాక్టర్ ఎంత? 3.7. సో తగ్గించాలి, ఫ్యాక్టర్ తగ్గించాలి అంటే రేట్ పెంచాలి. సేమ్ ట్రయల్ 2 15%. ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత? 3. సో నేను స్పీడ్గా చేస్తాను ఇక్కడ, ఎందుకంటే సేమ్ ప్రాసెస్, డూప్లికేషన్ ఇది అంత వర్క్, డూప్లికేషన్ వర్క్. 3.35 వచ్చింది, కానీ మనకు కావాల్సి 3. సో ఇంకా తగ్గించాలి. లెట్స్ టేక్ 16%. ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇది చేస్తే ఎంత వస్తుంది? సమ్ అరౌండ్ 3.27 దగ్గర. మనకు కావాల్సిన 3.33. అంటే ఈ 3.33 అనేది 3.35 3.27 మధ్యలో లైస్ దాగింది. మనకు డిసైడ్ అయ్యారా? మనకు డిసైడ్ ఫ్యాక్టర్ ఎంత? 3.33. సో ఇప్పుడు ఈ ఇంటర్పోలేషన్ని నేను ఒక ఫార్ములాతో చెప్తా. ఎలా అంటే లోవర్ రేట్ ఎంత తీసుకున్నా లైస్ ఈ రెండింటి మధ్యలో దాగుంది కదా. సో ఆ రెండింటి మధ్యలో లోవర్ రేట్ ఎంత? 15%. ప్లస్ ఆ 15% యొక్క ఫ్యాక్టర్ ఎంత? 3.35. అవునా కదా? 3.35.
లోవర్ రేట్. మన డిజైర్డ్ ఫ్యాక్టర్ ఎంత 3.33. ఇప్పుడు హయ్యర్ రేట్ యొక్క ఫ్యాక్టర్ ఎంత 3.27. ఇది మన దగ్గర డిజైర్ చేంజ్. ఇక్కడ ఏం తీసుకుంటాం, ఇందాక 5 తీసుకున్నాం, ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది రేట్కి 1. హయ్యర్ రేట్కి లోవర్ రేట్ డిఫరెన్స్ 1. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఆన్సర్, 3.35 - 3.33 డివైడెడ్ బై ఇది క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తే మనకు వచ్చేది 15.25%. సో ఈక్వల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు కూడా ఐఆర్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ట్రయల్ అండ్ ఎర్రర్ కానీ చేసాం. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ఇక్కడ మనం అంటే బేస్ తీసుకున్నాం. క్వశ్చన్స్లలో వాడు 10%, 15% ఇవ్వచ్చు. సో ఆ బేస్లో మనం చేసేయచ్చు. డన్. ఇప్పుడు అన్ఈక్వల్ క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకుందాం. అన్ఈక్వల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇనీషియల్ అవుట్ఫ్లో ఎంత 2 lakhs, క్యాష్ ఇన్ఫ్లో ఎంత 1, 2, 3, 4, ఓకే 4 years తీసుకుంటే ఇది ఒక 1 lakh, 50,000, 70,000, 36,000. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ ప్రకారం 10%, 11%, 12%, 13%, 14%, 15 ఇలా క్వశ్చన్లో రేట్లు ఇచ్చి ఉండొచ్చు. రేట్లు ఇచ్చి 1, 2, 3, 4 ఈ 4 years కలిపి ఫ్యాక్టర్స్ ఇచ్చిండొచ్చు. ఈ 4 yearsకి పలానా రేట్కి పలానా ఫ్యాక్టర్ ఇచ్చిండొచ్చు. ఇచ్చి ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అన్ఈవెన్ ఉన్నాయి కాబట్టి, అన్ఈవెన్ ఉన్నాయి ఏదైనా ఏం లేదు, లోవర్ రేట్ తీసుకోవడమే, ఇంకోటి హైయర్ రేట్ హైయర్ రేట్ తీసుకోవాలి. ఆ రెండింటి మధ్య ఇంటర్పోలేషన్ చేస్తే నీకు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే, ఏం లేదు ఇక్కడ అన్ఈవెన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్పివి ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు అన్ఈవెన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్టెప్ 1 ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి యూజింగ్ 10% and 15%. ఈ ఎన్పివి ఎందుకు వచ్చినా కంగారు పడకండి. ఎన్పివి అంటే కొత్త ఏం రాలేదు. ఎన్పివి ఆల్వేస్ దేర్. ఐఆర్ఆర్ ఎన్పివి ఎప్పుడు పక్కన ఉంటాయి. ఆ రెండింటిని విడదీయలేం మనం. ఎందుకంటే ఐఆర్ఆర్ ఈజ్ ద రేట్ అట్ విచ్ ఎన్పివి ఈక్వల్ టు 0. ఓకేనా. అయితే ఇక్కడ డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ అన్ఈవెన్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి ఎన్పివి తీసుకుంటాం. లేదు ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఏం చేసి యాంటీ ఫ్యాక్టర్ తీసుకున్నాం. అంటే అన్నిటి కలిపి డైరెక్ట్ ఒకటే ఫ్యాక్టర్ వేసేసాం మనం. అన్నిటి కలిపి క్యుములేటివ్గా ఒక యాంటీ ఫ్యాక్టర్ వేసేసాం. ఇక్కడ డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ కదా. సో డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్పివి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, క్యాష్ ఫ్లోస్ని ప్రెజెంట్ వాల్యూ తెచ్చుకుంటాం. అవునా కదా. ఎన్పివి at the rate 10% అనుకుందాం. ఎంత వాల్యూస్ 1 lakh, ఈ క్యాష్ ఫ్లోస్ ఎంత 1 lakh, 50,000, 70, 36, 70,000, 36,000. ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ 10% దగ్గర ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అంతా తీసుకోవాలి. తీసుకుంటే 0.909, 0.826, 0.751, 0.683. Done. Sum of discounted cash inflow. ఈ రెండు ఇంటూ చేయండి. నెక్స్ట్ యాడ్ చేసి మైనస్ చేయండి. యాడ్ చేసి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత 2 lakhs ఫస్ట్ ఇయర్లో కదా. సో టోటల్ మనకి ఎంత వస్తుంది అంటే 9,358. ఇప్పుడు స్టెప్ 2 ఎన్పివి అట్ రేట్ 15%. ఎన్పివి అట్ రేట్ 15% సేమ్ వాల్యూస్ కదా. సేమ్ వాల్యూస్ ఎంత 1 lakh, 50,000, 70,000, 36,000. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ 15% ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అంతా 0.870, 0.756, 0.658, 0.572. సో ఫస్ట్ ఇయర్లో ఇనిషియల్ క్యాష్ అవుట్ఫ్లో పోతుంది. సో ఓవరాల్గా మనకు వచ్చిందంతా -8548. ఐఆర్ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ లోవర్ రేట్ తీసుకొని లోవర్ రేట్ యొక్క ఎన్పివి డివైడెడ్ బై లోవర్ రేట్ యొక్క ఎన్పివి మైనస్ హయ్యర్ రేట్ యొక్క ఎన్పివి ఇంటూ హయ్యర్ రేట్ మైనస్ లోవర్ రేట్. ఇప్పుడు లోవర్ రేట్ ఎంత 10% మనకు తెలుసు. ఇప్పుడు
లో రేట్ ఎన్పివి ఎంత వచ్చింది 9358, అవునా కదా? ఎంత వచ్చింది 9358 మైనస్, ఎందుకంటే హైయర్ రేట్ ఎన్పి వచ్చింది మైనస్ వచ్చింది, ఒకటైతే నెగిటివ్ వస్తుంది ఒకటి పాజిటివ్ వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి కన్ఫర్మ్ బండ గుర్తుంది. 8548 ఇంటూ లో రేట్ ఎంత, హైయర్ రేట్ ఎంత 15, లో రేట్ 10%, డన్. 10% దీన్ని చేయండి. ఇప్పుడు చేస్తే ఎంత వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఇది మైనస్ అది మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9358 డివైడెడ్ బై ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది 0.5226 ఇంటూ ఇది 5% ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే 0.5226 ఇంటూ 5% నొక్కుతాం క్యాలిక్యులేటర్లో. 0.5226 ఇంటూ 5% ప్రెస్ చేస్తాం. 5% చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ అట్ ద ఎండ్ పర్సెంట్కి యాడ్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ పర్సెంట్లోనే ఉంటుంది, నువ్వు మళ్ళీ పర్సెంట్ యాడ్ చేయి, మళ్ళీ పర్సెంట్ ప్రెస్ చేయకూడదు. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి 0.5226 ఇంటూ 5 ప్లస్ 10 చేస్తే నీకు ఎంత వస్తుంది ఆన్సర్ 12.613%. ఓకేనా, అర్థమైందా? సో ఓవరాల్ ఒకసారి చూద్దాం. ఐఆర్ఆర్ ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. ఐఆర్ఆర్ అనేది ఏదో పెద్ద బూత్ కాదు, సింపుల్ కాన్సెప్ట్ ఐఆర్ఆర్ అనేది. ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. దానికి ఎగ్జాంపుల్ ఫస్ట్ నార్మల్ కాన్సెప్ట్లోకి వెళ్ళకుండా ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనందరికి తెలిసింది, బ్యాంక్ వెళ్ళినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం 110 వచ్చింది, అది ఎంత ఒక 1 ఇయర్ తర్వాత 110 వచ్చింది. అయితే ఆ 110 రావడానికి ఎంత రేట్తో గ్రో అయింది 1 ఇయర్ అని తెలుసుకోవడానికి ఏదో ఒక ఫార్ములా రూపంలో చేసాం, 10% అని వచ్చింది. అది వచ్చిన దాని నుంచి మనకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యూజ్ అయ్యే ఫార్ములాస్ డిరైవ్ చేసాం. దాని తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేసాం, ద రేట్ అట్ విచ్ ఎన్పివి ఈక్వల్ టు 0 ఐఆర్ఆర్ అంటే. తర్వాత ఐఆర్ఆర్లో డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ చూసాం. ఫస్ట్ది సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో ఇనిషియల్ ఆఫ్ ఫ్లో. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దీనికి డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేసాం. ఒకటేమో ఫార్ములా అంటే ఏం లేదు, ఇంటర్పోలేషన్ బేసిస్. ఇంకోటి లాజిక్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. మనకు డిజైర్ చేంజ్ ఎంత, అది ఎంత రేట్లో వచ్చింది, మనకు కావాల్సిన రేట్ ఎంత, మనకు కావాల్సిన ఫ్యాక్టర్ ఎంత, డిజైర్ చేంజ్ ఎంత, అది ఎంత. సో ఇది చూసాం మనం, మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. ఇంకోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 3 వేస్ అంటే ఇక్కడ 3 వేస్ ఏం లేవు, అన్నీ ఒకటే. కాకపోతే అది ఇటు ఇది అటు మారిస్తే డిఫరెంట్ ఫార్ములాస్ అయిపోయినాయి అంతే, అన్నీ ఒకటే. ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్న దాన్ని బట్టి మారిపోయింది, అన్నీ ఒకటే, ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు కూడా సేమ్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకున్నాం, ఎందుకంటే అన్నీ కలిపి మనకి ఎవ్రీ ఇయర్ సేమ్ వస్తుంది కాబట్టి సేమ్ క్యాష్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. సో యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకుంటాం. యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకొని సేమ్ దాన్ని కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి క్యాలిక్యులేట్ చేసేస్తాం. నెక్స్ట్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు ఎన్పివి తీసుకుంటాం. ఎన్పివి అంటే ఏం లేదు, ఫ్యూచర్ వాల్యూస్ని ప్రెజెంట్ వాల్యూ తీసుకొస్తే దాని నుంచి క్యాష్ అవుట్ఫ్లో మైనస్ చేస్తే నీకు వచ్చేది ఎన్పివి. సో దాని నుంచి ఇంటర్పోలేషన్ మెథడ్లో లోవర్ వాల్యూ ఈ ఫార్ములా వేసేస్తే నీకు ఎన్పివి అనేది వచ్చేస్తుంది. డన్నా, ఓకేనా? సరే, ఇప్పుడు ఇదే ఊపులో ఉన్నాం కాబట్టి ఎంఐఆర్ఆర్ కూడా చూసేద్దాం. ఎంఐఆర్ఆర్ అంటే ఏంటి? ఎంఐఆర్ఆర్ అంటే మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎంఐఆర్ఆర్ అంటే ఏంటి? మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఐఆర్ఆర్లో ఏం చేసాం, ఫ్యూచర్లో వచ్చే యాన్యువల్ క్యాష్ ఫ్లోస్ని ప్రెజెంట్ వాల్యూకి తీసుకున్నాం, అవునా కదా? అయితే దీనిలో ఏం చేస్తామంటే ఇట్ విల్ టేక్ ఆల్ ద ప్రెజెంట్ క్యాష్ టు ఫ్యూచర్ అట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్. ఇది గుర్తుపెట్టుకో. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే మాడిఫైర్ ఏం చేస్తుంది, ఆల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి కదా, దాన్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్తుంది. ఇట్ విల్ టేక్ ప్రెజెంట్ క్యాష్ ఫ్లోస్ టు ఫ్యూచర్. ఏ రేట్తో? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్తో తీసుకుపోతా అని చెప్తాడు. అక్కడ మనం రేట్ ఆల్రెడీ కనుక్కోవాలి, ఓకేనా? ఇక్కడ రేట్ కనుక్కోమని చెప్పడం లే. ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్తో ప్రెజెంట్ ఉన్న వాల్యూస్ని ఫ్యూచర్ తీసుకెళ్ళాలి. అది అని కాంపౌండ్ చేయాలి మనం, అంటే గ్రో చేయాలి, కాంపౌండింగ్ అనమాట. కాంపౌండింగ్ క్యాష్ ఫ్లోస్ యూజింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పొచ్చు దీన్ని సింపుల్గా. సో ఎంఐఆర్ఆర్ ఫార్ములా ఏం చెప్పొచ్చు, కాంపౌండింగ్ చేస్తున్నాం కాబట్టి కాంపౌండింగ్ ఫార్ములా ఏం తీసుకున్నాం మనం, ఫస్ట్ స్టేజ్లో
ఐఆర్ఆర్లో ఫస్ట్ స్టేజ్ క్యాష్ ఫ్లోస్ చేసేటప్పుడు థర్డ్ మెథడ్లో మనం ఏం చెప్పాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాతో కూడా చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ nth రూట్ కాంపౌండ్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ -1. ఓకేనా? ఇది తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ ఫార్ములాకి దీనికి ఎంఐఆర్ఆర్కి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh అనుకుంటే నెక్స్ట్ క్లాస్ ఫ్లోస్ ఒక 4 years 30,000 40,000 20,000 50,000. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. మనం ఎందుకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకోవాలంటే ఇందాక మనం ఏం చూసాం, ఇట్ విల్ టేక్ ఆల్ ద ప్రెజెంట్ క్యాష్ ఫ్లోస్ టు ఫ్యూచర్ అట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్. ఓకేనా? అంటే దానికి అది బేస్ అనమాట. ఇప్పుడు ఎంఆర్ క్యాలిక్యులేషన్ అంటే ఫస్ట్ 1 2 3 4 వచ్చేసి క్యాష్ ఫ్లోస్ ఎంత, ఫస్ట్ 30,000 40 20 50,000. మనం ఏం చేయాలి, ఫ్యూచర్ తీసుకెళ్ళాలి కదా. ఫ్యూచర్ తీసుకెళ్ళినప్పుడు అంటే ఫ్యూచర్కి ఎలా తీసుకెళ్తాం, కాంపౌండ్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంది, రీఇన్వెస్ట్ జరిగి దాని తగ్గది అంటే ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ అంటారు కదా, చక్కెర వడ్డీ. నార్మల్గా అప్పు ఇచ్చి రెగ్యులర్గా ప్రిన్సిపల్ మీదనే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. లేదు వడ్డీ మీద వడ్డీ వేస్తే చక్రవడ్డీ అంటాం. అదేనా చక్రవడ్డీ, సంథింగ్ భూచక్రవడ్డీ, ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే నువ్వు ప్రిన్సిపల్ని ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తే నార్మల్ సింపుల్ ఇంట్రెస్ట్. కానీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని కూడా నువ్వు రీఇన్వెస్ట్ చేస్తే దాని ఏమంటే కాంపౌండింగ్ జరుగుతుంది. దాన్ని కాంపౌండింగ్ జరగడం అని అంటాం అనమాట. లేదంటే రీఇన్వెస్ట్ చేయడం, ఏదైనా గ్రో అవ్వడం, ఏదైనా జరగచ్చు. అంటే ఏదైనా అనొచ్చు మనం. ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఎంత, ఫస్ట్ అంటే మనం బ్యాక్ నుంచి రావాలి. ఇది ఎందుకంటే ఫ్యూచర్ తీసుకెళ్తాం కాబట్టి సింపుల్గా గుర్తుండడానికి కింద నుంచి కదా ఇక్కడ తీసుకెళ్తాం కదా. ఈ క్యాష్ ఫ్లోస్ అన్నింటినీ ఇక్కడ తీసుకురావాలి మనం, ఇక్కడ తీసుకురావాలి కదా. సో ఇది బేస్. సో ఇక్కడ 0 రివర్స్ రా 1 2 1 2 3. ఓకే, ఇప్పుడు కాంపౌండ్ వాల్యూ ఫ్యాక్టర్ అక్కడేమన్నాం, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అన్నాం. ఇక్కడ కాంపౌండ్ వాల్యూ ఫ్యాక్టర్ రేట్ ఎంత, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్ 10%. 0 దగ్గర ఎప్పుడు 1 ఉంటుంది. 0 దగ్గర ఎప్పుడు ఏముంటుంది, 1 ఉంటుంది. ఇప్పుడు 10% అన్నాం. 10% అంటే ఏంటి, కాంపౌండ్ వాల్యూ అంటే ఏంటి, 1 + r². ఇదే కాంపౌండ్కి 1 + r². ఈ కాంపౌండ్ ఫ్యాక్టర్ 1 + r². ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్కి 1/1 + r². అందుకే కదా మనం ఇప్పుడు 10% అంటే 1/10. 10%కి ఏం చేస్తాం, 1/1.1 ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలి, 1 + 10% ఎంత వస్తుంది, 1.1. ఎంత వస్తుంది, 1.1. ఇప్పుడు సెకండ్ ఇయర్కి అంటే ఎంత, 1 + 0.1 ఈక్వల్ టు అంటే 2 times కదా, 1.2. మళ్ళీ ఈక్వల్ టు చేస్తే 1.331. ఇది ఓకేనా, ఇది అర్థమైందా ఎలా చేయాలనేది. ఇప్పుడు కాంపౌండ్ క్యాష్ ఫ్లో తీసుకుంటాం. కాంపౌండ్ క్యాష్ ఫ్లో కుములేటివ్గా కాంపౌండ్ క్యాష్ ఫ్లో తీసుకుంటాం. కాంపౌండ్ క్యాష్ ఫ్లో ఎలా తీసుకుంటాం, 30,000 ఇంటూ ఈ ఫ్యాక్టర్ కాంపౌండ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది కాంపౌండ్ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ 40,000 ఇంటూ 1.21 చేస్తే 48,400. నెక్స్ట్ 20,000 ఇంటూ 1.1 ఎంత చేస్తే 22,000. 50,000 ఇంటూ 1 50,000. ఇది 4th ఇయర్కి. సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు, టోటల్ చేస్తే ప్లస్ 48,400 ప్లస్ 20,000 ప్లస్ 50,000 1,60,330 టోటల్. ఓకేనా? ఇప్పుడు ఆ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేయి. ఎంఐఆర్ఆర్ ఫార్ములా ఏమనుకున్నాం, nth రూట్ ఆఫ్ కాంపౌండ్ వాల్యూ. ఇప్పుడు nth రూట్ అంటే ఎంత, ఎన్ని ఇయర్స్, 4 years కదా. కాంపౌండ్ వాల్యూ ఎంత, 1,60,330. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh -1. ఇప్పుడు ఈ 1,60,330 డివైడెడ్ బై 1 lakh ఈక్వల్ టు 2 times రూట్ ప్రెస్ చేస్తే, ఎందుకంటే 4th రూట్ కాబట్టి 2 times రూట్ ప్రెస్ చేయండి. 1.125 -1, ఈ -1 ఇది. సో టోటల్ వేస్తే 0.125. దాన్ని పర్సంటేజ్లోకి మారిస్తే 12.5% ఈజ్ ద ఎంఐఆర్ఆర్. సో ఈ రేట్లో
మనం రీఇన్వెస్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఆ వచ్చిన క్యాష్ ఫ్లోస్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే, సో ఎవ్రీ ఇయర్ మనం 12.5%తో వస్తున్న క్యాష్ ఫ్లోస్ని రీఇన్వెస్ట్ చేస్తాం. ఇది ఎంఐఆర్. ఓకేనా, క్లియర్ కదా? ఐఆర్ఆర్ అంటే ఏంటో చూసాం, ఎంఐఆర్ఆర్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు సమ్ చేద్దాం. క్యాలిక్యులేట్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ మోడిఫైడ్ ఐఆర్ఆర్ అండ్ మోడిఫైడ్ ఐఆర్ఆర్. ఇప్పుడు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్. ఫస్ట్ ఏది 3 స్టేజెస్ చెప్పున్నా. 3 స్టేజెస్లో ఏంది? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజా? ఫస్ట్ స్టేజ్ ఏమో సింగిల్ క్యాష్ ఫ్లో, సింగిల్ క్యాష్ అవుట్ ఫ్లో. నెక్స్ట్ సెకండ్ ఏమో మల్టిపుల్ ఈవెన్ క్యాష్ ఫ్లో. థర్డ్ ఏమో మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లో. ఇది క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేశాం కదా మనం. మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఇదేంటి? మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, అవునా కదా? ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా లోవర్ రేట్ ప్లస్ ఎన్పివి అట్ లోవర్ రేట్ డివైడెడ్ బై ఎన్పివి అట్ లోవర్ రేట్ మైనస్ ఎన్పివి అట్ హయ్యర్ రేట్ ఇంటూ హయ్యర్ రేట్ మైనస్ లోవర్ రేట్. ఇప్పుడు క్వశ్చన్లో రేట్ ఏమైనా ఇచ్చాడా? క్వశ్చన్లో రేట్ ఏమైనా ఇచ్చాడంటే బేస్ రేట్ తీసుకొని, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో బేస్ రేట్ తీసుకొని మనం ఎన్పివి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఎన్పివి అట్ ద రేట్ 10% అనుకున్నాం. 10% అంటే ఇక్కడ చేద్దాం. 10% ఆల్రెడీ చేసాం కదా మనం ఇందాక, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో చేసాం కదా. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో చేసినప్పుడు ఎంత వచ్చింది నీకు? 3,08,193 వచ్చింది ఎన్పివి. ఎంత వచ్చింది? 3,08,193. కానీ మనకు కావాల్సిన డిజైర్డ్ ఎంత కావాలి? 2 lakhs కదా, అవునా కదా? 2 lakhs కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఏం చేయాలి? వాల్యూ తగ్గాలంటే రేట్ పెంచాలి, వాల్యూ తగ్గుతుంది. 30% తీసుకుందాం. 30% ఎందుకు తీసుకున్నట్టే డైరెక్ట్ మనకు కొంచెం స్పీడ్గా అయిపోతుంది, 30% తీసుకుందాం అంటున్నాను, అంతే, ఏం లేదు. అట్ 30%. అట్ 30% తీసుకుంటే క్యాష్ ఫ్లో సీఏ కదా. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అంతా సేమ్ అంతే. (1/1.3) 0.7692 మళ్ళీ ఈక్వల్ ప్రెస్ చేస్తే 0.5917 4552 3501 0.2693 క్యాష్ ఫ్లో చేస్తే మీకు వాల్యూ వస్తుంది. అంత ఓవరాల్కి 90 × 0.7692 69,280. సో ఓవరాల్ ఒకేసారి చేద్దాం కుమ్యులేటివ్గా. నీకు వచ్చే 2,03,063. నీకు డిజైర్డ్ వాల్యూ ఎంత? 2 lakhs. ఇక్కడ ఎంత వచ్చింది? 2,03,063. వాల్యూ తగ్గాలి, సో రేట్ మళ్ళీ పెంచాలి. ఈసారి 32 తీసుకుందాం. 32% దగ్గర తీసుకుంటే 1/1.32 వేస్తే 0.7576 0.5739. సో అట్లా చూసుకుంటూ పోతే 0.4348 0.3294 0.2495. సో క్యాష్ ఫ్లోస్ ఎంత? ఈ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి ఉన్న క్యాష్ ఫ్లోస్. మీకు వచ్చే వాల్యూ 1,95,941. సో అంటే ఇప్పుడు నీకు కావాల్సిన డిజైర్డ్ వాల్యూ 2 lakhs 1,95,941 2,03,623. ఈ రెండింటి మధ్యలో ఉంది, అవునా కదా? ఈ రెండింటి మధ్యలో ఉంది ఫార్ములాలో. సో ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ అనేది ఆన్సర్ వచ్చేస్తారు. ఇప్పుడు లోవర్ రేట్ ఎంత? ఈ రెండింటిలో ఇది ఎంత? 32, ఇది 30. ఇందులో లోవర్ రేట్ 30. ఎన్పివి రేట్ లోవర్ రేట్ ఎంత? 2,03,063. 2,03,063 మైనస్ డిజైర్డ్ వాల్యూ ఎంత? 2 lakhs. సో మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఫార్ములాలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫార్ములా డిస్ట్రిబ్యూట్ చేస్తే నీకు ఎంత వస్తుంది వాల్యూ? 30 ప్లస్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 0.8602.
సో 30.8602% ఐఆర్ఆర్ రేట్. ఓకేనా, క్లారిటీ కదా. ఇప్పుడు ఎంఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్వశ్చన్ ఇచ్చారు కదా ఎంఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయమని. మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం, మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ప్రెజెంట్ ఉన్న క్యాష్ ఫ్లోస్ని రీఇన్వెస్ట్ చేస్తాం ఎప్పటికీ, ఫ్యూచర్కి. క్యాష్ ఫ్లోస్ ఎంత, 1 2 3 4 5 90,000 90,000 80 80 60,000 రైట్. ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ పీరియడ్ నేనేం చెప్పా, కింద నుంచి రండి అని చెప్పా. 0 1 2 3 4 ఎంత రేటు, 10%. ఎందుకు 10%? ఎందుకంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్ అంతే కదా, ఇందాక మనం డిస్కౌంటింగ్ చేసి 10% తీసుకున్నాం. 0 దగ్గర ఎప్పుడైనా సరే వాల్యూ 1 ఉంటుంది. దీని వాల్యూస్ ఎంత, 1.1 హోల్ పవర్ n, 1.1 హోల్ పవర్ 2, 0.1 హోల్ పవర్ 3, 1.1 హోల్ పవర్ 4. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఓవరాల్ వాల్యూ 4,96,359 రూపీస్ మనకు వస్తుంది మొత్తం. చేస్తే నేను ఓవరాల్ డైరెక్ట్ వేసేసా. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఎంఐఆర్ ఫామ్లో ఏమన్నా కాంపౌండ్ ఫామ్లో అంటే ఏంటి, ఎంఐఆర్ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ -1. ఇప్పుడు ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్. 5 ఇయర్స్ క్యాష్ ఫ్లోస్ ఎంత వచ్చినాయి, 4,96,359 డివైడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 2 lakhs. అవునా కదా, -1. ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేయాలని చెప్పా, మనం ఎంత రూట్ ఏమన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పా, ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అండర్ రూట్ 2 టైమ్స్ చేసి -1 ఈక్వల్ టు డివైడ్ బై 5, మళ్ళీ రివర్స్ +1 ఈక్వల్ టు నెక్స్ట్ ఇంటూ ఈక్వల్ టు 12 టైమ్స్ మల్టిప్లై చేస్తే నీకు ఎంత వస్తుంది అంటే 20% వస్తుంది. ఆన్సర్ నీకు ఇది వచ్చేది. ఎలా వచ్చిందంటే ఇందాక మనం చేసాం ఎగ్జాంపుల్, సేమ్ అంతే చేయాలి, ఏం తేడా లేదు, 20% వస్తుంది. ఓకేనా, డన్నా.